ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఫీ రియంబర్స్మెంట్ పథకం మీద ఆధారపడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు 90% మంది పిల్లలు చదువుకుంటున్నారు. గత ప్రభుత్వాలు సదుద్దేశంతోనే పేద పిల్లలకు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ లాంటి విద్యను అందించాలని చెప్పేసి ఒక గొప్ప లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి ఈ పథకాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎత్తివేసే కుట్ర పన్నుతున్నది. దీనికి కారణం బట్టి విక్రమార్క ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడిన మాటలే దీని నిదర్శనము. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు హక్కుగా రావాల్సినటువంటి ఈ యొక్క స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలను ఈ రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నప్పటికీ కూడా విద్యార్థులు కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేసి జైలు తప్పిస్తే ఈ యొక్క రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కానీ రిలీజ్ చేయట్లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం లోపల విద్యార్థులకు నువ్వు ఏమైనా మంచి చేయాలని ఉంటే నువ్వు విద్యాశాఖ మంత్రివి అయితే ఖచ్చితంగా నువ్వు చెప్పినటువంటి 3,04,000 కోట్ల బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయల విద్యారంగ బడ్జెట్లో 8,500 కోట్ల రూపాయల బడ్జెట్ని దీనికి వెంటనే రిలీజ్ చేయాలి, నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్తున్నాం. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. ఈ యొక్క విద్యాశాఖ మంత్రిగా నువ్వు పనిచేయనివి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనికొస్తామని చెప్పేసి ఏబీపీ నేను అడుగుతున్నది.